హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్, 2 ఆనియన్స్ కట్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుండిద్ది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేయండి. గోల్డెన్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసి ఒక 3 ఎగ్స్ వేసుకోండి. 3 and 4 ఎగ్స్ మనుషులు బట్టి, అంటే ఎంతమంది తినాలి అని అలా 3 and 4 ఎగ్స్ వేసుకోండి. వేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేశాక కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 and 3 టేబుల్ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. అది మీ టేస్ట్కి బట్టి. ఎక్కువ కారం తింటారంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ చిల్డ్రన్స్ కోసం అని చేస్తున్నా. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. బాగా మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, మేము ముస్లిమ్స్ కొద్దిగా అన్నంలో కూడా వేసుకుంటాం ఉప్పు. మీరు ఎక్కువ తింటారంటే ఫ్రైడ్ రైస్ వేసుకోవచ్చు ఉప్పు. తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకొని అన్నీ వేసాక మళ్ళీ ఫ్రై చేసి కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు మళ్ళీ బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోతే ఏంటంటే హోటల్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ టేస్ట్ వచ్చింది. ఒక 5 మినిట్స్ తర్వాత వేడన్నం వేసేయండి. రైస్ వేసి ఇంకా 10 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేస్తే ఏంటంటే మీకు పొడి పొడిగా ఉండి అసలు టేస్ట్ హైలైట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. బాగా కదిపి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి ఆపకుండా. ఫ్రై చేసిన తర్వాత సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లేట్లలో ఇలా ఉల్లిపాయలు వేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ సూపర్గా ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.